వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా లేదా, సింపుల్గా ఇలా తెలుసుకోండి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, మీరు ఈ కింద కనబరిచిన వారిలో ఒకరైతే తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ని రిటర్న్స్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎవరో ఒకసారి తెలుసుకుందాం. మీ ఆదాయం లిమిట్ కనుక 2.5 లక్షల రూపాయల సంవత్సరానికి ఓల్డ్ రీజన్లో కానీ లేదా 3 లక్షలు న్యూ రీజన్లో కానీ ఉన్నారా, మీరు ఖచ్చితంగా రిటర్న్స్ ఫైల్ చేయాలి. అదేవిధంగా సేవింగ్స్ బ్యాంక్స్లో 50 లక్షలు, కరెంట్ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయా, అదేవిధంగా బ్యాంకు వారు మీకు 25,000 రూపాయలు టీడీఎస్ని కట్ చేశారా, నెలకు ₹1,00,000 వరకు విద్యుత్ బిల్లు మీరు కడుతున్నారా, అదేవిధంగా విదేశాలకు పోటకు మీరు 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారా, విదేశాల్లో మీకు ఆస్తులు కానీ ఆదాయం కానీ ఉన్నాయా, వ్యాపారంలో 60 లక్షల రూపాయల టర్నోవర్ ఉందా, వృత్తిరీత్యా ఇతరత్ర 10 లక్షల రసీదు ఇచ్చి ఆదాయం పొంది ఉన్నారా, పై ఏ ఒక్క విషయం పరిధిలో అయినా మీరు ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ ఆధారంగా ఐటీ శాఖ వారు మీ అన్ని రకాల ఆదాయాలు, సేవింగ్స్, టీడీఎస్ వివరాలు సేకరించి ఏఐఎస్, ఏఎస్ 26లలో చూపుతారు. అది చూసుకొని వాటి ప్రకారము మరియు ఇతర సేవింగ్స్ ఉంటే చూపుతూ జూలై 31 లోపల మీ ఐటీ రిటర్న్స్ను ఫైల్ చేసుకోండి. ఐటీ రిటర్న్స్ను ఫైల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: మీరు ప్రతి సంవత్సరం మీ ఆదాయము మరియు కట్టిన ట్యాక్స్ వివరాలు రికార్డెడ్గా ఉంటాయి. అదేవిధంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చట్ట ప్రకారం వచ్చేటువంటి మినహాయింపును పొందుతారు. ఎక్కువగా కనుక కట్టినట్లయితే టీడీఎస్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ వాపస్ క్లెయిమ్ చేయబడుతుంది. మీరు బ్యాంక్ లోన్లు పొందుటకు, ఇతర ఆర్థిక సంస్థలతో లావాదేవీలకు ఐటీ రిటర్న్స్ పనికి వస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్స్ కనుక ఫైల్ చేస్తే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పొందుటకు అర్హత కలిగి ఉంటారు. కావున అంతో ఇంతో ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయడం ఉత్తమం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూలై 31 లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే మంచిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.